సో అందరికీ నమస్తే. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మేడం గారికి, అనుమానస గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మేడం. సో ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని, ఇక్కడ ఉన్నటువంటి వీరందరి ఆశీర్వాదం మరి మీకు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, సో అందరిలా ఆలోచించకుండా మరి మేడం గారు ఎక్కడైతే నీడ్ ఉంటుందో, మరి ఎక్కడైతే ఆపద ఉంటుందో అక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు ప్రతి ఇయర్ అని చెప్పారు. సో ఈ ఇయర్ కూడా మరి మా మాతృదేవోపాశ్రమాన్ని ఎంచుకొని ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి యాక్చువల్ గా అన్నదానం అని చెప్పారు. ఈ రోజు యాక్చువల్ గా అన్నదానం గురించి డేట్ ఖాళీ లేకపోవడం వల్ల అయినా కూడా మరి మేడం గారు ఆధ్వర్యంలో దాదాపు ఒక 10,000 రూపాయల నిత్యావసర సరుకులు అందించి, బియ్యం కావచ్చు, పప్పు కావచ్చు, అలాగే మనకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ఇప్పించి ఎంతో మానవత్వం చాటుకున్నారు. కాబట్టి మేడం గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఈ రకంగా మరి వీళ్ళ మధ్యలో కేక్ కట్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ అందరికీ తెలుసు. మనము మన ఫ్యామిలీ, మన కుటుంబ సభ్యుల మధ్యలో కేక్ కటింగ్ చేసుకొని ఎంజాయ్ చేస్తుంటాము. కానీ మేడం గారు చూడండి, కేక్ తెప్పించి, స్వీట్ తెప్పించి, ఇన్ని రకాల నిత్యావసర సరుకులు తెప్పించి వీళ్ళ మధ్యలో పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు నిజంగా మేడం గారు ధన్యవాదాలని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మరొకసారి ఆశ్రమం తరపు నుంచి తెలియజేసుకుంటూ, సో ఇక్కడికి వచ్చినటువంటి మేడం గారికి మరియు వారి బంధువులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉందమ్మా. నిజంగా మీరు నిజంగా దేవత. అసలు ఎంత మంచి మంచి దేవుడు ఇచ్చారు. అలాగే మీ కొడుకు కూడా అంత మంచి మనసు ఇచ్చారు. మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పు మేడం కి ఒక్కసారి. ఇప్పుడు చెప్తుంది పుట్టినరోజు అంతే.